పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ప్రజలాడు హల్లెలూయా చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక వాక్య భాగాన్ని మనము చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశీర్వాదకరంగా వెళదాము. ముందుగా చదవండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనము. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీలలో ఎవనికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలు. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే ఈ వాక్య భాగంలో శతాధిపతి అనే ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. అసలు సందర్భం ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకములో సేవ చేస్తున్నటువంటి దినాలలో ఒకరోజు యేసయ్య కపెర్నహూము అనే గ్రామంలోకి వెళ్ళాడు. అప్పుడు శతాధిపతి ఒక వ్యక్తి, అనగా మిలిటరీలో 100 మంది సైనికుల మీద అధికారి దేవుని యొద్దకు వచ్చి దేవుణ్ణి బాగా వేడుకుంటూ ఉన్నాడు, బాగా బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఏమని బ్రతిమలాడుతున్నాడంటే, ప్రభువా, నా దాసుడు పక్షవాయువు రోగంతో బాధపడుతున్నాడు, అతన్ని స్వస్థపరచండి అని బ్రతిమలాడాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, సరే నేను వచ్చి స్వస్థపరుస్తాను అన్నాడు. అప్పుడు వెంటనే ఇతను అంటున్నాడు, యేసయ్య, నీవు మా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని అన్నాడు. అనగానే వెంటనే యేసయ్యకి ఆశ్చర్యం వేసింది. తనతో వస్తున్నటువంటి ఆ యూదులు ఇశ్రాయేలీలను చూచి, ఇతనుకున్నంత విశ్వాసము మీలో ఉన్నట్లు నాకు కనిపించట్లేదే అని యేసయ్య ఎక్కడ అతని ప్రార్థన విని ఆశ్చర్యపడ్డాడు. వాస్తవంగా యేసయ్య ఈ లోకంలో సేవ చేస్తున్న దినాలలో 2 సార్లు ఆశ్చర్యపడ్డాడు. ఒకటి, శతాధిపతి ప్రార్థన విని ఆశ్చర్యపడ్డాడు. రెండోది, నజరేతులో యేసయ్య పెరిగాడు, యేసు ప్రభు దైవ కుమారుడని వాళ్ళు నమ్మలేదు. ఆయా ప్రాంతాలలో యేసయ్య చాలా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. అవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు, వింటున్నారు. కానీ యేసు ప్రభు దైవ కుమారుడని వాళ్ళు నమ్మలేదు. వాళ్ళు నమ్మలేదని యేసయ్య ఆశ్చర్యపడ్డాడు. ఈ శతాధిపతి ప్రార్థన విని యేసయ్య ఆశ్చర్యపడ్డాడు. వాస్తవముగా యేసయ్య పుట్టుక ఆశ్చర్యము, ఆయన కార్యాలు ఆశ్చర్యము, ఆయన మరణము ఆశ్చర్యము, ఆయన మాటల్లో ఆశ్చర్యం ఉన్నది. ఈ సర్వ సృష్టిని జస్ట్ మాట చేత సృష్టించాడు ఆయన. ఇంత గొప్ప సృష్టిని మాట చేత సృష్టించాడు. ఎంత ఆశ్చర్యము! మనల్ని కూడా దేవుడు ఆయన స్వయ హస్తాలతో సృష్టించాడు. ఎంత ఆశ్చర్యము! అందుకని యేసయ్యను ఆశ్చర్యకరుడు అంటారు. ఆయనే ఆశ్చర్యకరుడు. ఆయన కార్యములన్నీ ఆశ్చర్యమే.
ఆయనే ఆశ్చర్యకరుడైతే, ఆయనే ప్రపంచం మొత్తానికి ఆశ్చర్యకరుడుగా ఉంటే, ఒక శతాధిపతి వచ్చి యేసయ్యను ఆశ్చర్యపరిచాడు. చూడండి ఎంత ఆశ్చర్యకరమైన కార్యము. యేసయ్య ఆశ్చర్యపోతున్నాడు. ప్రపంచం మొత్తాన్ని, జనాల మొత్తాన్ని యేసయ్య ఆశ్చర్యపరుస్తున్నాడు. కానీ యేసయ్యను ఆశ్చర్యపరిచాడు ఇతను. ఎంత గొప్ప ప్రార్థన చేశాడు అతను. దేవుణ్ణి ఆశ్చర్యపరిచే ప్రార్థన చేశాడు. ఇతని ప్రార్థనకి ఆశ్చర్యపడి యేసయ్య అతనికి 4 రకాల ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈరోజు ఈ శతాధిపతి యొక్క జీవితాన్ని దేవుడు మన ముందుంచి మనతో మాట్లాడుతున్నాడు. శతాధిపతి వలె దేవుణ్ణి ఆశ్చర్యపరిచే ప్రార్థన మనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ శతాధిపతి వలె మనము కూడా దీవెనలు పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకని శతాధిపతి యొక్క జీవితాన్ని దేవుడు మన ముందు ఉంచి మాట్లాడుతున్నాడు. శతాధిపతిని దీవించినట్లుగా దేవుడు ఈరోజు మనల్ని దీవించబోతున్నాడు. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అయితే ఇక్కడ శతాధిపతిని దేవుడు ఎలా దీవించాడు? 4 రకాల దీవెనలు ఇచ్చాడు. ఏంటవి అని ఒకసారి మనం గమనించినట్లయితే, మొదటిదిగా చదవండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనము. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, చాలు, చాలా జాగ్రత్తగా నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. ఈ శతాధిపతిని శతాధిపతిగా ఉంచిందే దేవుడు. అతనికి చూడండి ఎంత అధికారం ఇచ్చాడో దేవుడు. ఈ రోమా ప్రభుత్వంలో, మిలిటరీలో 100 మంది సైనికుల మీద ఇతను అధికారి. ఇతనికి దేవుడు అలాంటి అధికారాన్ని ఇచ్చి ఈయనని దేవుడు బాగా ఘనపరిచాడు. ఈరోజు ప్రపంచమంతా ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, శతాధిపతి గురించి. ఒక సామాన్యమైన వ్యక్తిగా లేడతను, ఒక అధికారిగా ఉన్నాడు. దేవుడి అధికారాన్ని ఇచ్చి ఆ ప్రాంతంలో దేవుడు అతన్ని బాగా ఘనపరిచాడు. అలాగే ఈ వాక్యం వింటున్న మీ జీవితాలలో కూడా ఏ అధికారం లేని స్థితిలో ఉన్నావేమో, ఈ రోజు నుండి దేవుడు నీకు అధికారం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. నిన్ను ఒక అధికారిగా ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. అనేక మందికి భోజనం పెట్టే స్థితిలో, అనేక మందికి వస్త్రాలు ఇచ్చే స్థితిలో, అనేక మందికి ఆలోచన చెప్పే స్థితిలో, ఇలా నువ్వున్న ప్రాంతంలో అనేక మంది మీద నిన్ను ఒక అధికారిగా ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంతేకాదు కానీ సాతాను శక్తుల మీద నిన్ను ఒక అధికారిగా దేవుడు ఉంచాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. సాతాను శక్తులకు నువ్వు భయపడుతున్నావేమో, ఇక నుండి నిన్ను చూస్తే సాతాను శక్తులు భయపడేటట్లుగా వాటన్నిటి మీద సాతాను శక్తులన్నీ కలిస్తే ఎంత బలం ఉంటుందో, ఎంత శక్తి ఉంటుందో, ఎంత అధికారం ఉంటుందో, ఆ అధికారాన్ని మించిన అధికారాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. చదువు నా మాటలు. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను అదిగో మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను అంటున్నాడు. చాలా జాగ్రత్తగా నా వైపు చూస్తూ నా మాటలు మీరు గమనించాలి. ఇలా ఈ లోకములో నిన్ను ఒక అధికారిగా దేవుడు ఉంచుతాడు. అలాగే సాతాను శక్తులన్నిటి మీద నీకు అధికారం ఇస్తాడు. అలా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడి నీతో మాట్లాడుతున్నాడు. అది ఒక విషయం. రెండోదిగా ఇతని ప్రార్థనకు దేవుడు ఆశ్చర్యపడి ఆశీర్వదించాడు. ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? ఇంకొకటి చదవండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. అంతటా యేసు, ఇక వెళ్ళుము,
నీవు విశ్వసించిన ప్రకారము నీకు అగునుగాక అనెను. ఆ గడిలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. చాలు. రెండోదిగా ఈ శతాధిపతికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, తన ఇంటిలో పక్షవాయువు కలిగిన వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. తన ఇంటికి స్వస్థతని దీవెని పంపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నీ ఇంటిలో కూడా, నీ జీవితంలో లేదా నీ కుటుంబంలో ఉన్న వారి జీవితంలో ఒకవేళ ఏదైనా రోగముల చేత మీరు బాధపడుతూ ఉన్నారేమో, దేవుడు ఆ రోగాల నుండి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. స్వస్థతని దీవెని మీ ఇంటికి పంపించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఏ రోగము కూడా నీ ఇంటికి రాకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. రెండోదిగా స్వస్థతని దీవెని మీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక విషయం, మూడోదిగా మత్తయి సువార్త 8:10 యేసు ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీలలో ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. చాలా జాగ్రత్త నా వైపు చూస్తూ నా మాటలు గమనించాలి. యేసయ్యతో పాటు ఎప్పుడు గుంపులుగా జనాలు ఉంటారు. ఎక్కువగా యూదులు, ఇజ్రాయేలీలే యేసయ్యతో ఉంటారు. ఈ శతాధిపతి వచ్చి ఇలా మాట్లాడగానే యేసయ్య అతని ప్రార్థనకి ఆశ్చర్యపడి తనతో వస్తున్నటువంటి యూదులు, ఇశ్రాయేలీలను చూచి వాళ్ళతో అంటున్నాడు, ఇతనిలో ఉన్నంత విశ్వాసము నేను మీలో ఎవరిలో కూడా నేను చూడలేదే అని శతాధిపతి గురించి దేవుడు అక్కడ సాక్ష్యం చెప్పాడు. మంచి సాక్ష్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రపంచమంతా కూడా ఆయన సాక్ష్యం గురించి చెప్పుకుంటున్నారు. మంచి సాక్ష్యం. అలాగే దేవుడు మీకు ఇవ్వబోతున్నటువంటి మూడో దీవెన ఏంటంటే, నీవున్న ప్రాంతంలో ఉద్యోగము, వ్యాపారము, చేతి పని, కూలి పని, నువ్వు వెళుతున్న ప్రతి మార్గంలో చదువుతున్న చదువుల్లో దేవుడు నీకు మంచి సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పలు గట్టిగా, హల్లెలూయా. సాక్ష్యం లేకపోతే మోక్షము లేదు. సాక్ష్యం లేకపోతే పరలోక రాజ్యం లేదు. ఈ లోకములో ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకున్నప్పుడే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలము. హానోకు జీవితాన్ని గమనించినప్పుడు ఈ లోకములో ఒక మంచి సాక్ష్యం పొందుకున్న తరువాతనే దేవుడు అతన్ని దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళినట్లుగా రాయబడి ఉన్నది. చదవండి ఆ మాటలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5 విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. చాలు. సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సాక్ష్యము లేకపోతే మోక్షము అనే పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేము. ప్రభువా, నాకు మంచి సాక్ష్యము జీవితాన్ని ఇవ్వండి అని ప్రభువుని అడగాలి. నువ్వున్న ప్రాంతంలో, నువ్వు వెళుతున్న ప్రతి మార్గంలో, చేస్తున్న ప్రతి పనిలో ఒక మంచి సాక్ష్యము జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే శతాధిపతులకు దేవుడిచ్చిన 4వ ఆశీర్వాదం ఇక్కడ ఏంటంటే, చదవండి 8:11 మత్తయి సువార్త. అనేకులు తూర్పు నుండి పడమర నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. చాలు. చాలా జాగ్రత్త నా మాటలు గమనించండి. ఈ శతాధిపతి గురించి సాక్ష్యము చెబుతూ యేసయ్య అంటున్నాడు అక్కడ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో ఇతను కూడా పరలోక రాజ్యంలో ఉంటాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతను వాస్తవముగా ఈ శతాధిపతి అన్యుడు, యూదుడు కాదు, ఇజ్రాయేలుడు కాదు, అన్యుడు. అన్యుడికి పరలోక రాజ్యం ఇస్తారని అదే మొదటిసారి యేసయ్య చెప్పటం. మొదటి వాగ్దానం తూర్పు నుండి పడమర నుండి అంటే యూదులకు, ఇజ్రాయేలులకే కాదు, భూలోకములో ఉన్నటువంటి అన్యులకు కూడా నేను పరలోక రాజ్యాన్ని ఇస్తాను అని దేవుడు అక్కడ వాగ్దానం ఇచ్చాడు. మొట్టమొదట ఈ వాగ్దానాన్ని ఇతనే విన్నాడు. ఇతనితోనే ఆ వాగ్దానం ఇచ్చాడు. అన్యుడు అతను.
చాలా జాగ్రత్తగా గమనించాలి. దీనిని బట్టి ఇతనికి పరలోక రాజ్యము దేవుడు ఇచ్చాడు అని నేను నమ్ముతున్నాను. అలాగే 4వదిగా, పరలోక రాజ్యము నీకు ఇవ్వటానికే దేవుడు పిలిచాడు. పరలోక రాజ్యమనే ఆశీర్వాదము దేవుడు నీకు ఇస్తాడు. ప్రతిరోజు ప్రార్థనలో, దేవా ఆ పరలోక రాజ్యమునకు నన్ను సిద్ధపరచండి అని ప్రభువును నువ్వు అడగాలి. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నువ్వు ఆశతో దేవుడిని అడగాలి. అసలు నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటంటే, పరలోక రాజ్యమునకు వెళ్ళటమే నిజమైన ఆశీర్వాదం. ఎన్ని ఉన్నా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోతే అతను ఆశీర్వదించబడినట్లు కాదు. పరలోక రాజ్యానికి వెళ్ళటమే నిజమైన ఆశీర్వాదం. ఈ గొప్ప దీవెన, ప్రపంచంలో ఉన్న ఆస్తులన్నీ ఇచ్చిన కొనలేనిది పరలోక రాజ్యం. అంత గొప్ప పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా శతాధిపతి వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి యేసయ్య ఆశ్చర్యపడి 4 రకాల దీవెనలు ఇచ్చాడు. అలాగే ఇతని వలె దేవుడిని ఆశ్చర్యపరిచే ప్రార్థన మనం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇతనికి ఇచ్చినట్లుగా ఈ 4 రకాల దీవెనలు దేవుడు మనకివ్వాలని ఆశపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. చాలా జాగ్రత్తగా నా వైపు చూస్తూ నా మాటలు గమనించాలి. ఈ శతాధిపతి ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్యపోయాడట. చూడండి, ఇతనులో ఎంత ఆత్మీయత ఉన్నదో. ఇతనులో ఆత్మీయ జీవితం లేకపోతే అలాంటి ప్రార్థన రాదు. హృదయం నిండిన దాన్ని బట్టే పెదవులు మాట్లాడతాయి. పాత్రలో నూనె ఉంటే గరిటెతో తీసినప్పుడు బయటకు ఏమొస్తుంది? నూనె వస్తుంది. పాత్రలో ఏది ఉంటుందో దాన్ని తీసినప్పుడు బయటకు అదే వస్తుంది. అలాగే హృదయం నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడతాయి. దేవుణ్ణి ఆశ్చర్యపరిచేటువంటి ప్రార్థన ఈ శతాధిపతి నోటిలో నుండి వచ్చింది అంటే ఇతని హృదయములో మంచి ఆత్మీయ జీవితం ఉన్నది. మరి ఇతనిలో ఉన్న ఆత్మీయ జీవితం ఏంటి? ఆ మంచి లక్షణాలు ఏంటి? అవి మనం నేర్చుకున్నప్పుడు ఇతని వలె మనము కూడా దేవుణ్ణి ఆశ్చర్యపరిచే ప్రార్థన చేయగలము. దేవునికి స్తోత్రం. మొదటిదిగా చదవండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, చాలు నా వైపు చూస్తున్న మాటలు గమనించండి. యేసు ప్రభు దగ్గరకు వచ్చింది ఎవరు? శతాధిపతి, ఒక అధికారి. ఒక అధికారములో ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా ఇలా రాడు. తన దగ్గర 100 మంది సైనికులు ఉన్నారు, తన దగ్గర దాసులు ఉంటారు అనేక మంది. ఇదిగో ఆ యేసు ప్రభువును ఎక్కడున్నాడో తెలుసుకొని ఆయన తీసుకురండి, నా దాసుడు అనారోగ్యం చేత బాధపడుతున్నాడు అని ఎవరినైనా సైనికుడిని పంపించవచ్చు, ఎవరినైనా దాసులను పంపించవచ్చు. అలా కాదు, ఎవరిని పంపించకుండా ఇతను ఒక అధికారి అయి ఉండి ఒక మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉండి తగ్గించుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. చూడండి, గమనించండి, దేవుని యొద్దకు వచ్చాడు. బైబిల్లో రాయబడి ఉన్నది, ఆయన యొద్దకు మీరు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని రాయబడి ఉంది. అక్కడ వెంటనే అతను వచ్చి మా దాసుడు పక్షవాయువు చేత బాధపడుతున్నాడు అని యేసయ్యతో చెప్పగానే అప్పుడు యేసయ్య అన్నాడు, నేను వచ్చి అతను స్వస్థపరుస్తాను అన్నాడు. చూడండి, గమనించండి, ఇతను ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చాడో దేవుడు అంటున్నాడు, నేను మీ ఇంటికి వస్తాను, మీ యొద్దకు వస్తాను అంటున్నాడు. అలాగే నువ్వు దేవుని యొద్దకు రావాలి, అప్పుడు దేవుడు నీ యొద్దకు వస్తాడు, నీ ఇంటిలోకి వస్తాడు, నీ వ్యాపారంలోకి వస్తాడు, నీ ఉద్యోగంలోకి వస్తాడు, నీ పంట పొలాల్లోకి వస్తాడు, నీ జీవితంలోకి వస్తాడు, నువ్వు వెళుతున్న ప్రతి మార్గంలో నీతో వస్తాడు, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నీతో వస్తాడు, నీతో ఉంటాడు, నీ దగ్గరికి వస్తాడు. వచ్చి ఆయన నీ ప్రతి అవసరత తీరుస్తాడు. ఆయన యొద్దకు వచ్చే అనుభవం నీకు ఉండాలి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏం చేస్తాడంట? మీ భారాలన్నిటి నుంచి విడిపించి నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన యొద్దకు మీరు రండి,
ఆయన మీ యొద్దకు వస్తాడు, వచ్చి మీ భారాలన్నింటినీ విడిపిస్తాడు. భారాలన్నింటినీ విడిపించి మీకు విశ్రాంతినివ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మేము మందిరానికి వస్తున్నాం కదా, ఆయన యొద్దకు వస్తున్నామని వారు అనుకుంటున్నారు. మందిరమునకు వచ్చినంత మాత్రం ఆయన యొద్దకు వచ్చినట్టు కాదు. యేసు ప్రభు దేవుడని నమ్మినంత మాత్రం ఆయన యొద్దకు వచ్చినట్లు కాదు. బైబిల్ చదివినంత మాత్రం నువ్వు ఆయన యొద్దకు వచ్చినట్లు కాదు. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రం ఆయన యొద్దకు వచ్చినట్లు కాదు. ఆయన యొద్దకు నువ్వు వచ్చినట్లయితే నీ యొద్దకు ఆయన వస్తాడు, నీ భారాలన్నిటి నుంచి విడిపించి నీకు విశ్రాంతినిస్తాడు. మరి ఆయన యొద్దకు రావటం అంటే ఏంటి? చదవండి, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. అదుగో ఆయన యొద్దకు రావటం అంటే ఏంటి? పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, నీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. చాలు. ఆయన యొద్దకు నూరా, నీ యొద్దకు వస్తాడు, నీ భారాలన్నింటిని విడిపిస్తాడు. ఆయన యొద్దకు రావటం అంటే ఏంటంటే నీ చేతుల్లో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టడమే ఆయన యొద్దకు రావటం. మరి చేతుల్లో ఉన్న పాపాన్ని విడిచిపెట్టడం అంటే ఏంటి? జాగ్రత్తగా గమనించండి. కలలో కానీ దర్శనంలో కానీ ఎప్పుడైనా దేవుడు నీ ఎడమ చెయ్యి కడుక్కున్నట్టుగా చూపించాడు అనుకోండి, దాని అర్థం ఏంటి తెలుసా? తప్పు అని తెలిసి కూడా నువ్వు తప్పు చేస్తున్నావు. తప్పని నీకు తెలుసు, పాపమని నీకు తెలుసు, తెలిసి కూడా ఎవరో నన్ను చూడటం లేదులే అని నువ్వు తప్పు చేస్తున్నావు. ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టు అని చెప్తున్నాడు. అది ఎడం చెయ్యి అంటే. కుడి చెయ్యి కడుక్కున్నట్టుగా నీ కలలో దేవుడు చూపిస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే నీకు మేలు అని తెలుసు, తెలిసి కూడా మేలు చేయటం లేదు. ఇది మంచి అని తెలుసు, తెలిసి కూడా నువ్వు మంచి చేయటం లేదు. అది పాపం. మేలు అని తెలిసి కూడా మేలు చేయకపోతే పాపము. కుడి చేయండి, అది నా యొద్దకు రండి. ఎలా రావాలి? మీ 2 చేతులు కడుక్కొని రండి అంటున్నాడు. ఈ 2 చేతుల్లో ఉన్న పాపాన్ని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో నువ్వు దేవుని యొద్దకు వచ్చినట్లు. అప్పుడు దేవుడు నీ యొద్దకు వస్తాడు, నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ద్విమనస్కులారా, మీ హృదయంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టండి అంటాడు. మనస్సు అంటే 2 మనసులు. 2 మనసులు అంటే అర్థం ఏంటంటే కొందరు మనసును మార్చుకొని బాప్తిసం తీసుకొని దేవుని యొద్దకు వస్తూ ఉంటారు. వస్తారు కానీ అటు పాపం చేయాలని ఆశ ఉంటుంది, ఇటు పరిశుద్ధంగా బ్రతకాలని ఆశ ఉంటుంది. చూడండి, అటు లోకంలో విచ్చలవిడిగా తిరగాలని ఆశ ఉంటుంది, ఇటు మందిరానికి రావాలి పరిచర్య చేయాలని ఆశ ఉంటుంది. ఇటు ద్రాక్షారసం తాగాలని ఆశ ఉంటుంది, ప్రభు బలలో అడవి ముందు తాగాలని ఆశ ఉంటుంది. అది వారి చర్చికి రావాలి, తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి సినిమాకి వెళ్ళాలి. ఈ 2 మనస్సులు నీకు ఉండకూడదు. ఆ చెడ్డ మనస్సుని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకాలి. ఇది 100 సంవత్సరాల గ్యారంటీ కాదు. ఎప్పుడు చనిపోతామో తెలియదు, దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. 4 రోజులు జీవితం. ఈ బ్రతికిన 4 రోజులు రోషముగా దేవుని కొరకే నువ్వు బ్రతకాలి. ఒకే మనస్సు, ఏక మనస్సు కలిగి దేవుని కొరకే నువ్వు బ్రతకాలి. అప్పుడు నువ్వు దేవుని యొద్దకు వచ్చినట్లు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడిని యొద్దకు వస్తాడు. హల్లెలూయా. అది ఒక విషయం. రెండోది, ఇతన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన భక్తి ఏంటంటే, ఒకటి దేవుని యొద్దకు వచ్చాడు. రెండోది చదవండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ వచనం. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచున్నాడని చెప్తున్నాడు. వినండి జాగ్రత్తగా, వినండి జాగ్రత్తగా. ఏమండి, బాధపడుతుంది ఎవరు? శతాధిపతి కొడుక? శతాధిపతి కూతురా? శతాధిపతి భార్య బాధపడుతుంది. రోగం వచ్చింది ఎవరికి? శతాధిపతి వాళ్ళ అమ్మక? శతాధిపతి వాళ్ళ నాన్నక? శతాధిపతికి ఎవరికి వచ్చింది రోగం? తన బంధువులకి కాదు రోగం వచ్చింది, తన దగ్గర పని చేసేటువంటి దాసుడికి వచ్చిందంట రోగం. ఇతను చూసి మనం నేర్చుకోవాల్సిన భక్తి చూడు. దాసుడిని ప్రేమిస్తున్నాడు. వాడు చచ్చిపోతే ఇంకొకటి తెచ్చిపెట్టుకోవచ్చు అనుకోవట్లా. తన ఇంటిలో పని చేసే పనివాడు ఉన్నాడే,
పనోడు కొరకు వచ్చాడంట ఒక అధికారి. చూసావా ఎంత ప్రేమిస్తున్నాడు దాసుడిని. అంటే పొరుగు వారిని ప్రేమించే మంచి మనస్సు ఈ శతాధిపతిలో ఉన్నది. ఇతని ప్రార్థనకు దేవుడు ఆశ్చర్యపోయాడంట. ఇతని ఆత్మీయ జీవితం ఎలా ఉందో చూడండి. నీవు నీ తోటి సహోదరుని ప్రేమించగలుగుతున్నావా? తోటి సహోదరుని ప్రేమించగలుగుతున్నావా? ఈ లాక్డౌన్ సందర్భంలో చాలామంది పేదరికంలో ఉండి తినటానికి లేక, ఎవరిని అడగలేక ఒక్క పూట తిని పడుకునే వాళ్ళు ఉన్నారు. అసలు లేక కడుపు కాల్చుకునే వాళ్ళు ఉన్నారు. అడిగితే ఏమని అనుకుంటారేమోనని. కొందరైతే ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. ఒకరి దగ్గరికి అడుక్కోవటానికి మనసు రాక. నీ తోటి సహోదరుడికి ఎన్నో సందర్భాల్లో ఫోన్లు చేసి గంటలు మాట్లాడుతున్నావు కదా. ఈ సందర్భంలో నీ తోటి సహోదరుడితో ఫోన్ చేసి నువ్వు అడిగావా? బ్రదర్, ఎలా ఉంది ఇల్లు గడుస్తుందా? ఇప్పుడు లాక్డౌన్ ఉంది కదా, ఇంట్లో బియ్యం ఉన్నాయా? ఇల్లు గడుస్తుందా? పర్వాలేదా అని ఎప్పుడైనా నీ సహోదరుడిని పలకరించావా? ఏదైనా సహాయం చేయడానికి ఇష్టపడ్డావా? నీ సహోదరిని పలకరించావా? ఫోన్ చేసి కనుక్కున్నావా? మామూలు టైంలో గంటలు వ్యవహారాలు చేస్తుంటారా? ఈ టైంలో ఫోన్ చేయరు. ఫోన్ చేసి ఎత్తరు. అమ్మో ఏమైనా అడుగుతారేమోనని. నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. నువ్వు పరలోక రాజ్యానికి వెళతావని ఎలా అనుకుంటున్నావు? తోటి సహోదరుని ప్రేమించకపోతే పరలోక రాజ్యం లేదు. చదవండి ఆ మాటలు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము ఎరుగుదుము. అదుగో సహోదరుని ప్రేమించకపోతే మరణములోనే ఉన్నాడు అంటే అగ్నిగుణానికి సిద్ధంగా ఉన్నాడు అని అర్థం. తోటి సహోదరుని ప్రేమిస్తున్నావా? కరోనా వచ్చింది, ఎవరికి వచ్చిందో తెలియదు. డబ్బుల ద్వారా వస్తుందంట, కూరగాయల ద్వారా వస్తుందంట, పాల ప్యాకెట్ల ద్వారా వస్తుందంట. అసలు ఎట్లా వస్తుందో తెలియటల్లా. ఎదురో చచ్చిపోతాం. డబ్బులు ఒక వ్యక్తిని దేవుడి రాజ్యాన్ని తీసుకెళ్తాయా? బంగారం ఒక వ్యక్తిని దేవుడి రాజ్యాన్ని తీసుకుని వెళ్ళగలదా? నీ గవర్నమెంట్ ఉద్యోగం నిన్ను దేవుడి రాజ్యాన్ని తీసుకుని వెళ్ళగలదా? నువ్వు కట్టుకున్న మంచి కాస్ట్ ఇల్లు నిన్ను దేవుడి రాజ్యాన్ని తీసుకుని వెళ్ళగలదా? నీ వ్యాపారము, నీ పలుకుబడి దేవుడి రాజ్యాన్ని తీసుకుని వెళ్ళగలదా? ఏవి నిన్ను దేవుడి రాజ్యాన్ని తీసుకుని వెళ్ళలేవు. దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడే నువ్వు దేవుడి రాజ్యంలో ప్రవేశించగలవు. మొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో నీ తండ్రి అనే దేవుణ్ణి ప్రేమించాలి. ఇది మొదటి ఆజ్ఞ. రెండోది, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది రెండో ఆజ్ఞ. నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించలేకపోతే ఆజ్ఞ తప్పిపోతున్నావు, పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఎన్ని ఉండి ఉపయోగం ఉంది? చచ్చిపోతే ఏవి నీ వెంట రావు. ఇవి తీసుకుని నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. తోటి సహోదరుని ప్రేమిస్తున్నావా? ఈ శ్రమల కాలములో, ఈ భయంకరమైనటువంటి దుర్దినాలలో తోటి సహోదరుడికి ఫోన్ చేసి బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏదైనా అవసరమైతే చెప్పండి, నాకు తోచిన సహాయం చేస్తాను. ఎవరిని అడిగావా? ఎవరికైనా సహాయం చేసావా? ఆలోచించు. ఇతని ప్రార్థనకి దేవుడు ఆశ్చర్యపోయాడంట. అసలు నాకు ఆశ్చర్యం వేసింది. ఒక అన్యుడు, యేసు ప్రభు అంటే పెద్దగా తెలియదు. యేసు ప్రభు చుట్టూ తిరుగుతున్న వాళ్ళకే లేదంత భక్తి. అక్కడ యేసు ప్రభు గురించి ఎవరో చెప్పిన మాటలే విన్నాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఇతనిలో ఉన్న ఆత్మీయ జీవితం చూడండి. ఒక అన్యుడు ఇతను ప్రార్థన చేస్తానంట. ప్రార్థనకి దేవుడు ఆశ్చర్యపోయాడంట. అసలు ఆశ్చర్యకరుడే, ఆశ్చర్యపోతున్నాడు. ఆయన ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆయన్ని ఆశ్చర్యపరిచాడంటే ఈయన, ఈ శతాధిపతి. ఇతనిలో ఎంత భక్తి ఉన్నదో చూడండి. ఒక యజమాని కొరకు దాసుడు రావడం సహజం. ఏమంటే మా గురువు గారికి బాగలేదు, మా యజమాని గారికి బాగలేదు అని ఒక యజమాని గురించి దాసుడు వస్తాడు, సహజం. ఒక దాసుడి గురించి యజమాని రాడు. వాడు తెస్తే ఇంకోటి తెచ్చుకుందాం లేరా, ఏంటంట వాడి కోసం నేను పోయేదేంట్రా అని అనుకుంటాడు. ఒక దాసుడు కొరకు తగ్గించుకుని యజమాని వచ్చాడు. అతను ఎంత ప్రేమించాడు, వచ్చి బ్రతిమలాడుకుంటున్నాడంట యేసయ్యని. అతని మీద ఎంత ప్రేమ ఉన్నదో దాసుడి మీద. నీ తోటి సహోదరుడు నువ్వు ప్రేమిస్తున్నావా? నీ తోటి సహోదరుడి మీద ప్రేమ ఉన్నదా? ఖాళీ సమయంలో గంటల ఫోన్లో మాట్లాడుతుంటారా? ఈ టైంలో అసలు ఫోన్ చేయరు. ఫోన్ చేసి నీ ఎత్తరు. తోటి సహోదరుడు, అమ్మో ఏదైనా అప్పు డబ్బులు అడుగుతాడేమో, నీ డబ్బుని నేను పర్లోకి తీసుకెళ్ళిద్దా? ప్రేమ లేకపోతే ఎన్ని ఉన్నా వేస్ట్.
ఎన్ని వరాలు ఉన్నా వేస్ట్, ప్రేమ కలిగి ఉండు. కనుక శతాధిపతి జీవితాన్ని దేవుడు మన ముందు నుంచి మాట్లాడుతున్నాడు. ఇతని ప్రార్థనకు దేవుడు ఆశ్చర్యపోయాడు. ఇతనిలో ఉన్న ఆత్మీయ జీవితం ఏంటో చూడండి. 2 విషయాలు చెప్పాను. 3వ విషయం 8 వచ్చిన మత్తయి వార్త. కొద్ది మాట చెప్పి నేను ముగిస్తా. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. చాలు, యేసు ప్రభును బ్రతిమలాడుకున్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, సరే నేను మీ ఇంటికి వచ్చి మీ ఇంటిలో ఉన్న మీ దాసుడిని నేను స్వస్థపరుస్తా అని యేసయ్య బయలుదేరాడు. అతనేమంటున్నాడు, యేసయ్య నువ్వు మా ఇంటిలోకి రావటానికి నేను పాత్రుడను కాను, అంటే యోగ్యుణ్ణి కాను. చూడండి ఆ మాటలు. నువ్వు మహాపరిశుద్ధుడు అయ్యా, నువ్వు మహనీయుడవు, గొప్పవాడివి. నేను దుర్మార్గుణ్ణి, నేను పాపిని. నా చూపుల్లో పరిశుద్ధత లేదు, నా మాటల్లో పరిశుద్ధత లేదు, నా ఆలోచనలో పరిశుద్ధత లేదు, నా ప్రవర్తనలో పరిశుద్ధత లేదు. మేము తినేది పాపమే, మేము కట్టుకునేది పాపమే. పాపంలో పుట్టి పాపంలో పెరుగుతున్నాం, పాపాన్ని తింటున్నాం, పాపాన్ని చురుకుంటున్నాం, పాపాన్ని అనుభవిస్తున్నాం. అసలు మేము పాపులం. నువ్వు మా ఇంట్లో రావటం ఏంటయ్యా, నువ్వు మహాపరిశుద్ధుడివి. నువ్వు ఒక మాట చెప్తే చాలయ్యా, వాడు స్వస్థగలిగిద్ది. చూడండి ఆయన ప్రార్థన. తన స్థితి ఏంటో తను గుర్తుపట్టాడు, దేవుడు ఎవరో గుర్తుపట్టాడు. అలాగే ఎప్పుడు యేసు ప్రభుతోనే తిరుగుతున్నారు. యేసు ప్రభు అంటే భయం లేదు. ఎప్పుడు దైవజనులతో తిరిగేటువంటి వాళ్ళకి దైవజనుడు అంటే భయం ఉండదు. ఎక్కడి నుంచి వచ్చాడు, అతనికి ఎంత భయపడుతున్నాడో చూడండి. అతని గురించి చెప్పిన సాక్ష్యం, తన దగ్గర తనతో తిరుగుతున్నారే, తను వెంబడిస్తున్నారే, వాళ్ళ గురించి చేసే సాక్ష్యం చెప్పలా. ఎక్కడి నుంచో వచ్చాడు, అతని గురించి మంచి సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు అక్కడ. గమనించండి. నేనే పాటి వాడిని అయ్యా మా ఇంటికి నువ్వు రావటానికి, నువ్వు మహాపరిశుద్ధుడు, నేను పాపిని, నేను దుర్మార్గుడిని, నా భక్తి అంత అయ్యా. చూసావా, ఆశ్చర్యపోయండి యేసయ్యా, ఇతను ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని. అలాగే యేసు ప్రభుకి 12 మంది శిష్యులు రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉదయాన్నే లేచి యేసయ్య దగ్గర ఉన్నటువంటి 500 మంది శిష్యులలో 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధ ఒకడు సాతాను చేత ప్రేరేపించబడి యేసయ్యను నమ్ముకున్నాడు. వాడి జీవితం నాశనం చేసుకున్నాడు, సూసైడ్ చేసుకుని చచ్చి నరకానికి పోయాడు. ఇప్పుడు శిష్యులు ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. 11 మంది శిష్యుల్లో 12వ వాడు లేడు. అప్పుడు ఈ 11 మంది శిష్యులు అందరూ కలిసి సీట్లేసి మత్తీయ అనే ఒక వ్యక్తిని 12వ శిష్యుడిగా పెట్టుకున్నారు. కానీ యేసయ్య అతను వాడుకోలా. దేవుడు అపోస్తుడైనటువంటి పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నాడు 12వ శిష్యుడిగా. దేవునికి స్తోత్రం. ఏర్పాటు చేసుకొని ఆ ముందు ఉన్న 11 మంది శిష్యుల కంటే ఎక్కువగా అపోస్తున్న పౌలుని దేవుడు వాడుకున్నాడు. అపోస్తున్న పౌలు కంటే ముందు ఉన్న 11 మంది శిష్యులు యేసు ప్రభువుతో చక్కగా తిరిగిన వాళ్ళు. కానీ అపోస్తున్న పౌలు యేసు ప్రభుతో తిరిగిన వాడు కాదు. అయినా ఆ 11 మంది శిష్యుల కంటే ఎక్కువగా అపోస్తున్న పౌలుని దేవుడు బలంగా వాడుకున్నాడు. బైబిల్లో ఉన్నటువంటి 14 పత్రికలు అపోస్తున్న పౌలు గారు రాసినవి. బాగా వాడుకున్నాడు ఇతన్ని. ఇతను గొప్పగా వాడబడ్డాడు, గొప్పగా దీవించబడ్డాడు, గొప్పగా గణపరచబడ్డాడు అపోస్తున్న పౌలు గారు. కారణం ఏంటి తెలుసా? ఈ అపోస్తులైనటువంటి పౌలు గారు మనస్సు, ఈయన మాటలు ఎలావని ఒకసారి గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 9-10 వచనాలు. అపోస్తులందరిలో నేను తక్కువ వాడను, అదిగో దేవుని సంఘమును హింసించిన వాడను, హింసించినందున అపోస్తులుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుడిని కాను. అయినను నేను ఏమై ఉన్నాను? దేవుని కృప వలనే ఉన్నాను. మరియు నాకు అనుగ్రహించబడినటువంటి ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ అదుగో నాకంటే ముందున్న 11 మంది అపోస్తులు ఉన్నారే, సేవకులు, వాళ్ళందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను, కష్టపడ్డాను. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఈ మాటలను బట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 12 మంది శిష్యుల్లో
అందరికంటే కడసారి వాడు అపోస్తలుడైన పౌలు. తనకంటే ముందు ఉన్నటువంటి 11 మంది శిష్యుల కంటే ఎక్కువగా ఈ పౌలు గారిని దేవుడు వాడుకున్నాడు. ఎక్కువగా దేవుడు ఈయన కనపరిచాడు. కారణం ఏంటంటే ఇతని మనసు, ఇతని ప్రవర్తన ఎలా ఉన్నది, ఇతని మాటలు ఎలా ఉన్నది. చూడండి ఏమంటున్నాడు, నాకంటే ముందున్నటువంటి శిష్యులు ఉన్నారు 11 మంది అపోస్తలు, నేను వాళ్ళకంటే తక్కువ వాడను. వాళ్ళు సంఘానికి తోడ్పడ్డారు, సంఘము కొరకు కష్టపడ్డారు, సంఘము కొరకు ప్రయాసపడ్డారు. వాళ్ళు శ్రమలను భరించారు, నిందల అవమానాలను సహించారు. కానీ నేను సంఘాన్ని హింసించాను, నేను దుర్మార్గుణ్ణి. కనుక వాళ్ళతో పోల్చుకుంటే నేను వాళ్ళకంటే తక్కువ వాడినే. అసలు నేను అపోస్తలుడును, దేవుని సేవకుని అనిపించుకోవడానికి నేను అసలు యోగ్యుడే కాదు. వాళ్ళే నాకంటే గొప్పవాళ్ళు. కొన్ని సందర్భాలలో అలా ఆలోచితంగా ఒక చోట అన్నాడు, వాళ్ళకంటే నేనేం తక్కువవాడిని కాదని. తర్వాత ఈయన గుర్తుపట్టి లేదు వాళ్ళే నాకంటే గొప్పవాళ్ళు, వాళ్ళు సంఘానికి కొరకు కష్టపడ్డారు, నేను సంఘానికి కీడు చేసిన వాడిని, శిష్యుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను. చూడండి తన మనసు ఎలా ఉన్నదో, తన మాటలు ఎలా ఉన్నాయో. ఎప్పుడైతే నేను యోగ్యుడిని కాను, శిష్యుడు అనిపించుకోవడానికి యోగ్యుడిని కాను, పాత్రుడిని కాను అనే మంచి మనసు కలిగి వాళ్ళే నాకంటే గొప్పవాళ్ళు, వాళ్ళకంటే నేను తక్కువ అని ఎప్పుడైతే అనుకుంటూ ఉన్నాడో వాళ్ళకంటే ఎక్కువ దేవుడు ఇతను కనపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. సంఘానికి నువ్వు ఎంత చేసినా రుణస్థుడివే, గుర్తుపెట్టుకో. మందిరానికి ఎంత చేసినా నువ్వు రుణస్థుడివే, గుర్తుపెట్టుకో. ఎందుకంటే యేసయ్య నీ కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు, నువ్వు ఆయన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టలేదుగా. కొందరు సంఘానికి మందిరానికి చేస్తారు, చేసి అది పాస్టర్ గారికి చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. సంఘం పాస్టర్ గారిది కాదు, మందిరం పాస్టర్ గారిది కాదు, యేసయ్యది. నేను చాలా చేశాను అనుకుంటూ ఉంటారు, తప్పది. నేను చాలా చేశాను అని అనుకున్నావంటే దేవుడు కూడా నీకు చాలా ఇచ్చాను అనుకొని ఇవ్వటం ఆపేస్తాడు. నేను చేసింది చాలా తక్కువ, నేను చేయవలసింది ఇంకా ఉన్నది అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో దేవుడు కూడా నేను ఇతనికి ఇచ్చింది చాలా తక్కువ, ఇవ్వవలసింది ఇంకా ఉన్నది అని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నేను యోగ్యుడను కాను, నేను పాత్రుడను కాను ఎప్పుడైతే ఇతను అన్నాడో వెంటనే దేవుడు నీవు యోగ్యుడివే, నువ్వు పాత్రుడివే అని చెప్పి ఆ ఉన్న మిగిలిన శిష్యులందరికంటే ఎక్కువగా ఇతను కనపరిచాడు దేవుడు. ఈ శతాధిపతి ప్రార్థన దేవుడు విన్నాడు, 4 రకాల దీవెనలు ఇచ్చాడు. అతను ప్రార్థనకు ఆశ్చర్యపడ్డాడంట. అతని ఆత్మీయ జీవితం చూడు ఎలా ఉందో. మా ఇంటికి రావటం నేనే పాటి వాడనయ్యా. చూడండి, వాస్తవంగా యేసు ప్రభుకి ఇల్లు లేదు. ఇల్లుందా? యేసు ప్రభుకి ఇల్లు లేదు, యేసు ప్రభుకి ఉద్యోగం లేదు, యేసు ప్రభుకి వ్యాపారం లేదు. ఇతను ఒక అధికారి, ఇతనికి ఒక మంచి ఇల్లు ఉంది, నెల జీతం వచ్చింది ఇతనికి, యేసు ప్రభుకి జీతం రాదు. కానీ చూడు ఎంత తగ్గించుకుంటున్నాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు దైవ కుమారుడు అని. కనుక మనకు ఎన్ని ఉన్నా, ఎంత స్థితికి ఎదిగినా మన ప్రార్థనలు ఎప్పుడు కూడా మోకరించినప్పుడు యేసయ్యా తండ్రి అని పిలవటానికి నేను యోగ్యుడిను కానయ్యా, నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడిను కానయ్యా, నేనే పాటి వాడనయ్యా, నువ్వు మహాపరిశుద్ధుడివి, అసలు నీ పేరు పలకటానికి కూడా నేను యోగ్యుడిను కాను అని ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేస్తావో ఇది దేవుడికి ఇష్టమైన ప్రార్థన. నువ్వు మహాపరిశుద్ధుడు అయ్యా, నేను పాపులలోనే ప్రధాన పాపిని. అపోస్తలుడు పౌలు ఇదే మాట అంటాడు, నేను పాపులలో ప్రధాన పాపినయ్యా. మనము కూడా ఇలాగే తగ్గించుకొని యోగ్యుడిని కానయ్యా, పాత్రుడును కానయ్యా, నీ కుమారుడు అనిపించుకోవడానికి పాత్రుడను కాను, నీ దాసుడు అనిపించుకోవడానికి పాత్రుడను కాను, తండ్రి అని పిలవటానికి నేను యోగ్యుడను కాను, నీ కుమార్తె అనిపించుకోవడానికి యోగ్యురాలను కాను, నన్ను క్షమించండి అయ్యా అని ఎప్పుడైతే ఇలా నువ్వు ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన దేవుడికి చాలా ఇష్టంగా ఉంటుంది, నీ ప్రార్థన ఆయన ఆశ్చర్యపరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇంకొక మాట కూడా చదవండి, కొద్ది మాట చెప్పి నేను ముగిస్తాను. 8వ వచనం మత్తయి సువార్త. ప్రభువా నీవు నా ఇంటిలోనికి నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు
స్వస్థపరచబడును. చాలు. 4వ విషయం చెప్తున్నాను. 4వదిగా, నువ్వు మా ఇంటికి వస్తానంటున్నావు ఏంటయ్యా? అసలు నువ్వు మాట చెబితే చాలయ్యా, వాడు స్వస్థపరచబడతాడు. నీ దాసుడు స్వస్థత కలిగి వెళ్ళు అను, వాడు స్వస్థత పొందుతాడు. నువ్వు వచ్చి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అంటున్నాడు. చూడండి, దేవుని మాటలో ఎంత శక్తి ఉన్నదో అతను గుర్తుపట్టాడు. దేవుని మాటలో శక్తి ఉన్నదాన్ని అతను నమ్మాడు, విశ్వసించాడు. నీకు విశ్వాసం ఉందా? నా జీవితంలో జరిగిన విషయం చెప్తానండి. ఒక ఆవిడ ఫోన్ చేసి, అన్నా బాగలేదన్నా అంటేను ఇంటికి వెళ్ళాను, ప్రార్థన చేశా, గద్దించి ప్రార్థన చేశా. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ భర్తకు రోగం, అతనికి ప్రార్థన చేశా. ప్రార్థన చేసి వస్తూ ఉంటే వాళ్ళ భార్య అంటుంది, అన్న మందిరానికి వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థనలు పెట్టన్నా అంది. అంటే అర్థం ఏంటి? నేను ఇంటికి వచ్చి తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసిన ఇంకా ఆవిడ నమ్మల. దైవజనుడు వచ్చాడు, ప్రార్థన చేశాడు, మా భర్తకి స్వస్థత కలిగిద్దని ఆవిడ నమ్మల. అన్న మందిరానికి వెళ్ళిన తర్వాత ప్రార్థనలో పెట్టన్నా అంది. సరేలే అమ్మా అన్నాను. వినండి జాగ్రత్తగా, ఆవిడికి విశ్వాసం లేదు. ఆయనకు రోగం తగ్గల. ఒకరోజు నేను ఒక ప్రాంతంలో వాక్యం చెప్తూ ఉన్నాను, నాకు ఫోన్ వస్తుంది. 4-5 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వాక్యం చెప్పిన తర్వాత నేను ఫోన్ చేసి, బ్రదర్ ఏంటి ఫోన్ చేసి అడిగా. అన్నా మా భార్యకి దెయ్యం బట్టి అల్లాడిపోతుందన్నా, మొత్తం పగలు కొడుతుంది, ఉరేసుకుంటానంటుంది, అందరిని కొడుతుంది, తిడుతుంది, మామూలుగా లేదన్నా, ప్రార్థన చేయండి అన్నా అని బ్రతిమలాడాడు. నేను అన్నాను, బ్రదరు నేను రావటానికి వీలు పడదు, వేరే ఊర్లో ఉన్నాను బ్రదర్, ఇప్పుడే ప్రార్థన కూడికి అయిపోయింది అని అన్నా. ఆ బ్రదర్ ఏమన్నాడు తెలుసా? అతను మనసు మార్చుకోలేదు, బాప్తిసం తీసుకోలేదు, మందిరానికి వచ్చేవాడు కాదు. ఆయన ఏమన్నాడో తెలుసా? అన్నా మీరు ఫోన్లో ప్రార్థన చేస్తే చాలన్నా, ఈ దెయ్యం వద్దన్నా అన్నాడు. చూడండి అతను ఎంత నమ్మాడు. సరే శివు దగ్గర పెట్టు అన్నాను, స్పీకర్ ఆన్ చేసి. దెయ్యం పట్టిన అమ్మాయి శివు దగ్గర పెడితే నేను ప్రార్థన చేస్తూ ఉండగానే ఫోన్లో పడిపోయింది. వాళ్ళ భర్త ఫోన్ తీసుకొని, అన్నా పడిపోయింది అన్నా అన్నాడు. కాసేపు ఉన్న తర్వాత లేచిద్దన్నా, దెయ్యం పోయింది లేని ఇంక కంగారు పడగా కన్నా పెట్టేశా. కాసేపు ఉన్న తర్వాత ఆయన ఫోన్ చేశాడు, లేచిందన్నా బాగుందన్నా అని. లేచి పొయ్యి మీద పాలు పెట్టింది, అయ్యా పొంగిపోయినాయి. అయ్యో లేచి, అయ్యో ఏమైంది, పొయ్యి మీద పాలన్నీ పొంగిపోయినాయి, ఏం జరిగింది అసలు, ఏం జరిగింది, ఏంటి దీక్షలను పడేసింది ఎవరు, టీవీ పగల కొట్టింది ఎవరు, ఏం జరుగుతుంది అసలు, ఏంది ఏమని అడుగుతుంది, ఏం తెలియనట్టుగా మొత్తం చేసింది ఆ మనిషి. దెయ్యం బట్టి ఇప్పుడు అర్థం కాదు. ఆయన ఆశ్చర్యపోయాడు, ఈ మనిషి చేసిన మొత్తం చేసింది నాయన, ఇప్పుడేంది మళ్ళీ మామూలు అయిపోయిందని. అన్నకు ఫోన్ చేయి అంటే ఆమె ఫోన్ చేసి, అన్న ప్రైజ్లాడన్నా, బాగున్నారా, ఎక్కడన్నారన్నా, ఏంటన్నా అడుగుతుంది. ఇక గమనించండి, నేను ఇంటికి వెళ్ళి తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి వస్తేనే జ్వరం తగ్గల, ఫోన్లో ప్రార్థన చేస్తే దెయ్యం నుంచి విడుదల కలిగింది అక్కడ. అంటే కారణం ఏంటి? నాలో ఉన్న శక్తి ఏమీ మార్పు లేదు, దేవుడిచ్చిన ఆ శక్తి అధికారం ఉంది. ఎవరిలో ఉంది ఇక్కడ తేడా అంటే, వీళ్ళు నమ్మలేదు, వాళ్ళు నమ్మారు. ఫోన్లో ప్రార్థన చేసినా చాలన్నా మీరు దెయ్యం పోద్దని నమ్మాడు ఆయన, అలాగే జరిగింది, నమ్మారు. దైవజనుడి నోటికి అధికారం ఉన్నది, దైవజనుడి ప్రార్థనలో అధికారం ఉన్నది, శక్తి ఉన్నది అని నమ్మారు. అది కార్యం జరిగింది. వీళ్ళు నమ్మలా. నేను వెళ్ళి ఇంటికి తల మీద చేపెట్టి ప్రార్థన చేసి గద్దించి బొద్దలమ్మను వచ్చినా, అన్న ఇంటికి వెళ్ళిన ప్రార్థనలు పెట్టి అన్నా అంటుంది. మళ్ళీ అంటే ఏంటి నమ్మలా. అందుకని అది ఇంట్లో రోగం పోలా. యేసు ప్రభుతోనే ఉంటున్నారు చాలామంది. యేసు ప్రభుని మా ఇంటికి రా, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయి, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయని అడుగుతున్నారే కానీ ఈ విధంగా ఎవరు అనలేదు యేసు ప్రభుని. కానీ శతాధిపతి అంటాడు, అసలు మా ఇంటికి నువ్వు రావాల్సిన అవసరమే లేదయ్యా, నువ్వు ఎవరివి, దైవ కుమారుడివే, నువ్వు జస్ట్ మాట సెలవిస్తే చాలు వాడు స్వస్థపరచబడతాడు. ఆయన మాటలో శక్తి ఉన్నదని, ఆయన దైవ కుమారుడని విశ్వసించాడు, నమ్మాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటి? నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, నమ్మితే ప్రతిఫలం దయచేస్తాడనియు నమ్మవలని కదా. నమ్మకం లేకుండా నువ్వు దేవుని మందిరానికి వచ్చిన ఉపయోగమే లేదు. కొందరు మందిరానికి వస్తుంటారా, అప్పులు తీరుతాయి అంటావా, ఈ రోగం తగ్గిద్ది అంటావా, పిల్లకి పెళ్ళి అయ్యిద్ది అంటావా, ఆ ఇల్లు మేము కట్టగలమా,
ఈ కోర్టు కేసు కొట్టేస్తారంటావా? అంటే నమ్మకం ఉండదు. దేవుడి దగ్గరకు వస్తుంటారే కానీ నమ్మకం ఉండదు, నమ్మరు. అందుకని వీళ్ళ జీవితాల కార్యాలు జరగవు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మినప్పుడు సమస్త దీవెన పొందుకుంటావు. నమ్మకపోతే ఏ దీవెన పొందలేవు. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం కొద్ది మాట చెప్పి నేను ముగిస్తా. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అతనితో చెప్పాను. చాలు. దేవుని యొద్దకు వస్తున్న నీవు నమ్మాలి. నమ్మలేకపోతున్నావా? ప్రభువుని అడగాలి. దేవా, నా విశ్వాసాన్ని బలపరుచు అని అడగాలి. ప్రభువుని అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. నా విశ్వాసాన్ని బలపరుచు ప్రభువా, నాకు అవిశ్వాసం ఉంటుంది, అవిశ్వాసాన్ని తీసేసి నా విశ్వాసాన్ని బలపరచని ప్రభువుని అడిగితే బలమైన విశ్వాసం నీకు ఇస్తాడు. బలమైన విశ్వాసం నీలో ఉన్నప్పుడు బలమైన కార్యాలు జరుగుతాయి. దేవుని నోటి మాటలో శక్తి ఉన్నదని అతను నమ్మాడు. అది అతనిలో ఉన్న ఆత్మీయ జీవితం. గమనించండి. ఇంకొక మాట, చివరికి ఒక మాట చదువుని ముగించుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 9వ వచనం. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయను. ఉత్తరం ఇచ్చిన చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతను వచ్చి దేవుని దగ్గర అంటున్నాడు, అయ్యా, నువ్వు నా ఇంటిలోకి రావడానికి నేను యోగ్యుడను కాను, జస్ట్ నువ్వు మాట సెలవిస్తే చాలు, ఆడికి రోగం నుండి విడుదల కలుగుతుంది అని. ఇంకో మాట అంటాడు, నా దగ్గర 100 మంది ఉన్నారు సైనికులు, ఒకరిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. అసలు నాకే ఎంత అధికారం ఉంటే అసలు నీకు ఎంత అధికారం ఉంటుంది ఇంకా అంటూ, నేను ఒక అధికారమునకు లోబడిన వాడను అంటున్నాడు. అక్కడ గమనించాల్సిన విషయం, అధికారమునకు లోబడిన వాడను అంటున్నాడు. గమనించండి. ఇతను పై అధికారుల దగ్గర లోబడి ఉన్నాడు కాబట్టి ఇతన్ని దేవుడు ఒక అధికారికి పెట్టాడు, ఇతని కింద సైనికులను పెట్టాడు దేవుడు. ఇతనిని దేవుడు ఒక అధికారిగా ఉంచి ప్రపంచంలో ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చి పరలోక రాజ్యం ఇవ్వటానికి కారణం ఏంటంటే, ఇతని దేవుడు ఒక అధికారిగా ఉంచడానికి కారణం ఏంటంటే, ఇతను ఒక అధికారం క్రింద ఉండటానికి ఇష్టపడ్డాడు. ఒక అధికారి దగ్గర లోబడి ఉంటున్నాడు. ఇతని పై అధికారులు ఉన్నారు. ఉద్యోగంలో ఇతను పై అధికారి ఉన్నాడు. పై అధికారుల దగ్గర లోబడి ఉంటున్నాడు. లోబడి ఉండటం నేర్చుకున్నాడు. కనుకనే ఇతని దేవుడు ఒక అధికారికి పెట్టాడు. నోట్ దిస్ పాయింట్. అలాగే మనకు కూడా పై అధికారులు ఉన్నారు. యేసయ్య మన పై అధికారి. నీ భర్త నీకు పై అధికారి. ఉద్యోగం చేస్తున్న చోట నీ పై అధికారులు ఉంటారు. వ్యాపారం చేసే చోట నీ పై అధికారులు ఉంటారు. వాళ్ళకు నువ్వు లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండాలి. నిన్ను నడిపిస్తున్న దైవజనులు నీ పై అధికారులని బైబిల్లో రాయబడి ఉన్నది. దైవజనుడికి నువ్వు లోబడి ఉండాలి. దైవజనుడి మాటకి నువ్వు లోబడి ఉండాలి. అలాగే మనల్ని పరిపాలన చేస్తున్నటువంటి పరిపాలన నాయకులు ఉన్నారే, వాళ్ళు మన పై అధికారులను బైబిల్లో రాయబడి ఉన్నది. వాళ్ళ మాటకు కూడా మనం లోబడి ఉండాలి. అందుకనే కదా లాక్డౌన్ పెట్టారు, వాళ్ళు చర్చికి ఎవరు రావద్దని చెప్పింది. మన పై అధికారులు వాళ్ళు. ఇలా అధికారి యొక్క అధికారమునకు ఎప్పుడైతే నువ్వు లోబడి ఉంటావో నిన్ను దేవుడు ఒక అధికారిగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఆదాము దేవుని యొక్క అధికారమునకు లోబడినప్పుడు సృష్టి మొత్తాన్ని దేవుడు ఆదామునకు లోపరిచాడు. ఎప్పుడైతే ఆదాము దేవునికి లోబడలేదో సృష్టి ఆదామునకు లోబడకుండా రివర్స్ అయింది. అంత మునుపు ఆదామును చూస్తే సింహము భయపడేది. ఏ సింహం కూర్చోడా భయపడేది. పాము ఆదాముకు భయపడేది. ఎలుగుబంటి ఆదాముకు భయపడేది. పుల్లు ఆదాముకు భయపడేవి. ఇప్పుడు ఆదాము సింహానికి భయపడుతున్నాడు, పులికి భయపడుతున్నాడు, ఎలుగుబంటికి భయపడుతున్నాడు. గమనించండి. నువ్వు బాగా పంట పండాలి, నేను పండను పో అంటుంది. పండట్ల పంట. వర్షం పడాలి, నేను పడను. లోబడట్ల సృష్టి.
అసలు సృష్టి మొత్తాన్ని పేరు పెట్టింది ఎవరు? ఆదామే కదా పేర్లు పెట్టింది. చూసావా? అలాగే నీవు దేవునికి ఎప్పుడైతే లోబడతావో నీ భార్య నీకు లోబడుతుంది, నీ పిల్లలు నీకు లోబడతారు. నువ్వెప్పుడైతే దేవుడికి లోబడవో నీ భార్య నీకు లోబడదు, నీ పిల్లలు నీకు లోబడరు. దేవునికి లోబడాలి, పై అధికారమునకు లోబడాలి. అలాగే ఇంకొక మాట కూడా చెప్తాను. దేవునికి నువ్వు లోబడినప్పుడు సాతాను నీకు లోబడతాడు. దేవునికి నువ్వు లోబడకపోతే సాతాను నీకు లోబడడు. చదవండి ఆ మాటలు, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును. చాలు. తలపైకెత్తిన వైపు చూస్తున్న మాటలు గమనించండి. సాతాను నీ యొద్దకు రాడు అని దేవుడు చెప్పలా. సాతాను నీ యొద్దకి వస్తాడు. ఆ వాక్యం ప్రకారము సాతాను నీ యొద్ద నుండి పారిపోతాడు అంటే నీ యొద్దకు వస్తాడు. సాతాను రాడని చెప్పలా. సాతాను నీ యొద్దకు వస్తాడు. అయితే నీ యొద్ద నుండి సాతాను పారిపోతాడు. ఎప్పుడు పారిపోతాడు? నువ్వు దేవునికి లోబడి సాతాన్ని గద్దించినప్పుడు సాతాను నీ యొద్ద నుండి పారిపోతాడు. నేనేం చేయలేడు. నీకు సాతాను భయపడతాడు. నువ్వు దేవునికి లోబడినప్పుడు సాతాను నీకు లోబడతాడు. ఏ సాతానా ఆజ్ఞాపిస్తున్నా పో అనగానే వెళ్ళిపోతా, కొట్టగా వెళ్ళిపోతా అని పారిపోతాడు. వాడు ఏ సాతానైనా పారిపోతాడు. నువ్వు దేవునికి లోబడి సాతాన్ని గద్దిస్తే సాతాను పారిపోతాడు. నువ్వు దేవునికి లోబడకపోతే సాతాను నీ మాటకు లోబడడు. వాడు నీపై అధికారం చేస్తాడు, నేర్పిస్తాడు, నేను ఇబ్బంది పెడతాడు. దేవునికి లోబడాలి. ఎలా దేవునికి లోబడాలి? దేవా నేను పాపిని, నా చూపుల్లో కానీ, నా మాటల్లో కానీ, నా ఆలోచనలో కానీ, నా ప్రవర్తనలో కానీ, నా క్రియల్లో కానీ పరిశుద్ధత లేదు. తండ్రిని పిలవటానికి లేదా నీ కుమార్తెని కుమారుడు అనిపించుకోవడం అర్హత నాకు లేదు. నన్ను క్షమించయ్యా, తప్పైపోయింది. ఇక నుంచి నేను ఇంకా భక్తిగా ఉంటా, ఇంకా రోషంగా ఉంటా, ఇంకా వైరాగ్యంగా ఉంటా, ఇంకా పట్టుదలగా ఉంటా, నా ప్రాణమని నీ కొరకు పెడతా అని ఒక మంచి తీర్మానం చేసుకొని దేవునికి లోబడి ఎప్పుడైతే దేవుని వాక్యానుసారముగా నువ్వు బ్రతుకుతూ ఉంటావో అటు బ్రతుకుతాను తీర్మానం చేసుకున్న తరువాత ఏ సాతానా ఆజ్ఞాపిస్తున్నా పో అని గద్దించు. అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. వాడు ఏ సాతానైనా పారిపోతాడు. వాడికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. సాతాను నీకు భయపడతాడు, పారిపోతాడు. పై అధికారికి నువ్వు లోబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక శతాధిపతి ప్రార్థన దేవుడు మన ముందు ఉంచాడు. చూడండి, 5 రకాల అనుభవాలు దేవుడు మనకు నేర్పించాడు. శతాధిపతి ప్రార్థనకు దేవుడు ఆశ్చర్యపడ్డాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పనదరు గట్టిగా హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మీరు దేవుడు మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకున్న సమయం ఇది. శతాధిపతి వచ్చి దేవునికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు దేవుడు ఆశ్చర్యపడి 4 రకాల దీవెనలు ఇచ్చాడు. 1 అధికారము, 2 స్వస్థత, 3 సాక్ష్యము, 4 పరలోక రాజ్యము. 4 రకాల దీవెనలు ఇచ్చాడు. కారణము శతాధిపతి ఒక మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి దేవుణ్ణి ఆశ్చర్యపరిచే ప్రార్థన చేశాడు. శతాధిపతిలో ఉన్న ఈ 5 ఆత్మీయతలు మనకు నేర్పించాడు దేవుడు. ఈ 5 రకాల ఆత్మీయతలను మనం ఎప్పుడైతే కలిగి దేవునికి ప్రార్థన చేస్తామో మన ప్రార్థనకు దేవుడు ఆశ్చర్యపడతాడు. ఇది దేవుడిని ఆశ్చర్యపరిచే ప్రార్థన. 1 ఆయన యొద్దకు వచ్చాడు. 2 దాసుని మీద ప్రేమ కలిగి ఉన్నాడు. 3 పాత్రుడను కాను అంటున్నాడు. 4 ఆయన మాటలో శక్తి ఉన్నదని నమ్మాడు. 5 అధికారమునకు లోబడ్డాడు. ప్రార్థన చేస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి, నీకు స్తోత్రం తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకు దిగివచ్చి మీ దాసుడుగా నన్ను మరుగుపరచి మీ బిడ్డలతో సంఘముతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. మీ మాటలో జీవము, శక్తి, ప్రభావం ఉన్నాయి దేవా. ఈ మాటలు వృధా కాకూడదు.
లక్షల మందికి ఆశీర్వాదకరంగా మార్చమని నేను అడుగుతున్నాను. నీరు కట్టి ఫలింపచేయండి. పశ్చాత్తాప కన్నీటాత్మను కొమ్మరించండి. మనోన్నత వెలిగించండి. భయభక్తి చేత నింపండి. కృతజ్ఞత చేత నింపండి. అయ్యా బిడ్డలను ఆశీర్వదించమని నేను అడుగుతున్నా. శతాధిపతి జీవితాన్ని మా ముందు నుంచి మీరు బహుతేటగా మాట్లాడారు ప్రభువా. శతాధిపతి నిన్ను ఆశ్చర్యపరిచే ప్రార్థన చేశాడు, 4 రకాల దీవెనలు పొందుకున్నాడని. మేము కూడా నిన్ను ఆశ్చర్యపరిచే ప్రార్థన చేసి ఈ దీవెనలు పొందుకోవాలని మీరు ఆశపడుతున్నారని మమ్మల్ని ఆదరిస్తూ మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయితే 5 రకాల ఆత్మీయతలను శతాధిపతి కలిగి ఉండి ప్రార్థన చేశాడని, ఈ 5 రకాల ఆత్మీయతలను మేము కలిగి ఉండి ప్రార్థన చేసినప్పుడే నిన్ను ఆశ్చర్యపరచగలమని, ఇన్ని దీవెనలు మేము అనుభవించగలమని తేట తెల్లగా సూటిగా మాతో మాట్లాడి ఆదరించి ఓదార్చి బలపరిచి తృప్తిపరిచి హెచ్చరించినందుకు నీకు స్తోత్రం. ఈ 5 అనుభవాలను మేము కలిగి ఉండాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. తీర్మానం చేసుకుంటున్న బిడ్డలు తీర్మానాన్ని స్థిరపరచండి. బిడ్డలందరినీ ఆశీర్వదించండి అయ్యా. మహాజాలిగల దేవా, నీ నామమును బట్టి బ్రతిమలాడుతున్న మా భక్తిని బట్టి కాదు తండ్రి. అతి త్వరలో ఈ కరోనా వైరస్ నుంచి పూర్తిగా ప్రపంచాన్ని విడిపించి మేమందరము ప్రభువా సంఘముగా కూడుకొని ప్రార్థన చేసుకోవటానికి కృప చూపించండి అయ్యా. ప్రపంచంలో సంఘాలన్నీ కూడా విస్తరించడానికి కృప చూపించండి. సేవకులు కూడా రెట్టింపుగా ఎదగాలి. సంఘాలు మందిరాలు రెట్టింపు అవ్వాలి. ప్రపంచంలో పరిచర్య ఇంకా బాగా విస్తరించాలి. నీ పరిచర్య ఆగిపోకూడదయ్యా. కృప చూపించమని అడుగుతున్నాను దేవా. నీకు స్తోత్రం. ఆశ్చర్యకరంగా జరిగించినందుకు స్తోత్రం. సమస్తాన్ని మీ స్వాధీనం ఉంచుకు జరిగించినందుకు నీకు స్తోత్రం. లక్షల మందికి ఆశ్చర్యకరంగా మార్చి బిడ్డలను దీవించి అంతవరకు పాపంలో పడకుండా కాపాడి నీ మహిమల రాజ్యం కూడా రాకుండా కూడా సిద్ధపరచి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి సముఖం చేరిన మనకును ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరకును, మరియు ముఖ్యముగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. జగముల నేలే రాజాధిరాజ నీకేన జయ కీర్తన. జగముల నేలే రాజాధిరాజ నీకేన జయ కీర్తన. ఎంత ఘనమో ఎంత అద్భుతమో యేసయ్యా నీ